ఫ్రెండ్స్ ఇదిగో మన పండుదాడు ఉడుతుంది ఇప్పుడు లైట్గా. ఇలా ఉడుతుంది లైట్గా. దీనికి రేపు లొట్టేద్దాం మనం. లొట్టేసినాక దీని రిజల్ట్ అనేది మనం చూపించాలి. అప్పుడు కానీ మనం సక్సెస్ అయినట్టు. ఎండ ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్. ఎండకు తాళ్ళు ఘోరంగా కాలుతాయి. ఇప్పుడు ఇలా ఎండిపోతుంది మన మూతకాకు. దీన్ని తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇట్లా కట్టుకొసుకుంటాం. ఇవి గీసినాక ఇవి మళ్ళీ పెట్టాలి. అలా మళ్ళీ పెట్టి కట్టాలి. అడుగునాయం చేసిన కొందరేమో దీన్ని ఏమో రెండం మీదనే ఒక వారం రోజులకి ఇస్తారు. నేనేమో అండాన్ని ఒక 2-3 రోజులలో అండం పడకూడదా. అడుగునాయం చేస్తా. మోసం కత్తులు కూడా సరిపించుకురావాలి. పండుదాడుకు చాలా మెత్త షార్ప్గా ఉండాలి కత్తులు. కొంచెం నేను అశ్రద్ధ చేసిన. రేపు మార్నింగ్ తాళ్ళు ఎక్కిందంటే కత్తులు సరిపించుకురావాలి. ఒక్క కత్తి సరిపోతుంది. మెత్త కొట్టించుకొస్తే ఇది బ్రహ్మాండంగా అవుతుంది. ఇట్లా గాలి లేస్తే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలా గాలి రబ్బు గాలి లేచింది. గాలి లేకపోతే పళ్ళ ఉట్టుకుంటూ ఉండేది. ఇంతసేపటికి ఒక డ్రాప్ వస్తుందంటే ఇంకా సాటిస్ఫాక్షన్ అయినా కాదు. పళ్ళు ఉండాలి. పక్కా గీస్తాం మనం. పండుగ మనకు సత్తా ఉన్నది చూపిద్దాం.